सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను సాయి దత్తానందను యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక ఇలాంటి వాస్తు మీద 7 సబ్జెక్టులు హస్త సాముద్రిక ఫేస్ రీడింగు మళ్ళీ వచ్చేసి రెమెడీ వాస్తు గైదు కూలగొట్టకుండా అంటే ఇల్లును దేన్ని కూలగొట్టకుండా చేసే వాస్తు దాన్ని రెమెడీ వాస్తు సర్జరీ వాస్తు అంటే వస్తాడు అది కూలగొట్టు ఇది కూలగొట్టు అని చెప్పిపోతాడు అది సర్జరీ వాస్తు నేను చేసేది రెమెడీ వాస్తు మంత్ర తంత్ర యంత్ర ఈ మంత్రతంత్రాల మీద ఏంటంటే ప్రేతాత్మలు చేతబడి ఇలాంటివన్నీ చెప్పి తిరిగి 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 ఇండ్లు భూములు వచ్చే ఉన్న డబ్బంతా వెచ్చించి ఆరోగ్యాలు బాగాక ఏదైతే ఆ ప్రేతాత్మ ఉన్నదో ఆ చేతబడి ఉన్నదో అలాంటివి ఉన్నాయి లేవన్నట్లేదు ఆ ఉన్నది చేయలేక చేపించుకోలేక తిరిగి 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 వేసారి డబ్బంతా పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి సంఘంలో జరుగుతున్న మోసమైన గురువులు ఉండి మోసాలు చేస్తారు మంత్రతంత్రకాలు. అందుకని చెప్పేసి ఈ యొక్క మోసమనే అలలకు నేను ఎదురియడానికి నిర్ణయం తీసుకొని నేను ఈ యొక్క సకల శాస్త్ర గ్రంథం అనేది కూడా ఒకటి రాసిన పబ్లిక్ అంకితం ఉండడానికి ఈ గ్రంథం ఏదైతుందో ఇది దీంట్లో మంత్రాలు యంత్రాలు రుద్రాక్షల గురించి మూలికల గురించి వాస్తు గురించి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా నేను 25 సంవత్సరాలు కష్టపడి రాసిన. ఇది నా దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళకి ఇస్తా, కావాలని అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రంథము ఒకటి ఉంటే చాలు సకల విద్యలు ఉన్నట్టే దాని లోపల. అయితే ఈ గ్రంథం వచ్చేసి దీనికి 25 సంవత్సరాలు రాయడం జరిగింది. ఇది 1100 పేజెస్ ఉంటాయి. మళ్ళీ వచ్చేసి పేపర్ కూడా చాలా దళంగా పెట్టిన దీన్ని స్పెషల్ పేపరు ఇవన్నీ పెట్టి చేయించడంలో ఏమైందంటే బాగా కాస్ట్లీ పడ్డది. అందుకని దీనికి 5,000 రూపాయలు దీని మూల్యం పడుతుంది అనమాట, దీనికి రేటు. కాబట్టి నేను ఉపదేశం తీసుకున్న వాళ్ళకి మాత్రము వాళ్ళు 11,000 ఇచ్చి కడితే వాళ్ళకు మంత్రదండము ఈ యొక్క సకల శాస్త్ర గ్రంథము గురుమాలలు మళ్ళీ వచ్చేసి వాళ్ళకు ఒక 5 మంత్రాలు ఏవైతే బీజాక్షర మంత్రాలు ఉంటాయో అవి ఇవన్నీ నేను ముట్ట చెప్తా. ఒక బాక్స్లో పెట్టేసి కిట్టు మంచిగా బ్యాగ్లో పెట్టి ఇచ్చేస్తా. మంత్రాలు 5 మంత్రాలు ఉపదేశిస్తా, తాటాకుల మీద రాసినాయి. అయితే ఈరోజు నేను ఎవరికైతే మంత్రతంత్రాలు ఇవన్నీ నేర్పిస్తున్నాను, కొంచెం వచ్చినోడు చిన్న చిన్న తాయితలు కట్టేటోడు ఇలా పెద్ద పెద్ద గురువులు అయినరు, నాకు అదే సంతోషం. నేను ఒక స్వామి వచ్చాడు నా దగ్గర ఉపదేశం తీసుకుని, స్వామి మీ యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆశీర్వాదం అంటే నాది ఏం లేదు, దత్తాత్రేయుని ఆశీర్వాదం ఉండాలిరా బాబు అంటే నాకు కారు కూడా కొనుక్కున్న. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేను బస్సులో రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇవాళ నేను ఎవరిని మోసం చేస్తలేను. 10 మందికి మంచి జరుగుతుంది, ఇంకా 4 వస్తుంది, ఇంకా 4 వస్తున్నారు, ఇంకా 4 వస్తున్నారు. ఆ ఫీజుతోటే నాకు నా ఇల్లు నడుస్తుంది, నా ఖర్చులు అవుతున్నాయి. ఇంకా ఎక్స్ట్రా వచ్చిన డబ్బులతోటి నేను ఈ కారు కొనుక్కొని నీ దగ్గర ఇవాళ కారు మీద వచ్చిన అంటే నేను నా ఎంట్రికలు లేచి నిలబడతాయి, నాకు రోమాంచితం అవుతాయి. నేను అల్ప సంతోషిని. నాకు కావాల్సింది ఏంటంటే నా ద్వారా 10 మంది బాగుపడాలి, వాళ్ళు కూడా 10 మందికి సేవ చేయాలి. ఇవాళ వచ్చి
ఈ మన పిల్లలకు నెలల సందులు కానీ వాళ్ళకు మొగుళ్ళు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి, వాంతులు అవుతుంటాయి. వాడు మళ్ళా సోమిడి అని కాలు మీద కాలేసుకొని ఇట్లా చుట్టుకొని పండుకుంటాడు, పక్కగా అవుతుంటాడు సన్నగా. అలాంటివి కానీ ఇవన్నీ నా దగ్గర బాగా అవుతాయి. అయితే నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి నేర్పాలని దేని గురించి ఇప్పుడు 500 మంది అయినరు నా దగ్గర. నాకు 1000 మంది టార్గెట్, ఇంకా 500 మందికి నేను నేర్పాలని నా సిద్ధాంతం. అయితే నా యొక్క పట్టుదల, నా యొక్క ఏం, నా యొక్క కోరిక. అయితే ఇవాళ ముస్లిమ్స్ వాడు దండలు కడుతుంటే వాని ఇంటి ముంగట పొద్దున్నే పోయి పడిగాడుపులో కాడుకుంటా మన తెలుగు వాళ్ళు లైన్ నిలబడతారు, కార్లు పట్టుకొని పిల్లలు, చిన్న పిల్లలు ఎత్తుకొని. ఆ పరిస్థితి ఎందుకు? మన వాళ్ళు కూడా మంత్రాలు నేర్చుకొని, మన వాళ్ళు కూడా 10 మందికి తాగితాలు కట్టి, మన వాళ్ళు కూడా నలుగురికి సేవ చేయాలనేది నా ఉద్దేశం. వానింటి కూడా పోయి వాళ్ళు వస్తారా? మీరు చూడండి, ఏ గుడి దగ్గరికైనా కానీ ఏం మనోళ్ళు ఏదైనా పూజారి ఉన్నాడు తాయిద కడుతున్నా అంటే వస్తారా? ముస్లిం రారు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే మన వాళ్ళు కూడా 10 మంది తయారయ్యి 10 మందికి బస్తీలా ఒకడుంటే, ఒక వైద్యుడు, ఒక మాంత్రికుడు, ఒక తాంత్రికుడు, ఒక నీళ్లు, చెరువు ఇలాంటివన్నీ ఉండాలి. ఉన్నప్పుడే ఆ బస్తీలో, ఆ యొక్క గ్రామంలో ఏ లోటు లేకుండా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మన శాస్త్రం అనేది అంతరించిపోతుంది, అంతరించిపోకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ ఎంతోమంది బాగుపడుతున్న 42 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఈ విద్య కొనసాగిస్తున్న 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మీరు నా దగ్గరికి రావాలని అనుకుంటే నేను ఉండేది కూడా హైదరాబాద్లో ఎల్బీ నగర్లోనే. ఫోన్ చేసుకొని రండి. ఈ 2 ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. మీకు ఎనీ టైం నేను మంగళవారం, సోమవారము హాలిడే ఉంటుంది. మిగతా రోజులల్లా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎంతమంది వచ్చినా ఆ టైం లోపల వచ్చిన వాళ్ళందరికీ చూస్తాం. 5 లోపల వచ్చింది అనుకోండి, 20 మంది వచ్చిన సరే 5 లోపల వాళ్ళందరూ అయిన దాకా చూస్తాం, నో ప్రాబ్లం. కాబట్టి ఇవాళ 42 ఏళ్ళ నుంచి నేను ఎంతోమంది చేస్తున్న గురువుగారు మీకు ఏమన్నా దక్షిణ సమర్పించుకోవాలా, మాకు మంచిగా అయింది ఉంటుంది. నాకు వద్దు, ఇక్కడ నన్ను అన్నదానం చేయండి. దత్తాత్రేయుడికి అన్నదానం, నా గురువుకు దత్తాత్రేయుడు సాయిబాబా. కాబట్టి మీరు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయించు సంతోషపడతాను నేను. అయితే చెప్తుంటే పోతూనే ఉంటుంది. కాబట్టి నా గురించి మీరు 4-5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు నా దగ్గర కలవాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. మీకు 40 నిమిషాలు టైం ఇస్తాం ఒక్కొక్కరికి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను చెప్తా, దానికి నివారణ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ సబ్జెక్ట్ చెప్తున్నా. ఇవాళ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అంశం, ఇవాళ అంశం ఏంటంటే ఒక వాస్తు బాగలేదు మన ఇంట్లో, అందరూ వచ్చి చెప్తున్నారు వాస్తు బాగలేదు. దానికి ఏంటంటే కుర్మా యంత్రం పెట్టుకోవాలి. కుర్మా యంత్రం పెట్టుకోవాలంటే తొవ్వి పెట్టాలి. ఎట్లా పెడతావు? అది అయితే ఈ కుర్మా యంత్రాన్ని పెట్టాలంటే మనము ఒక ప్లాన్ ఉన్నది దానికి. ఇది స్ఫటికంది, ఇది కటోర, ఇది ఒకటి తీసుకొని కుర్మా యంత్రం ఈ సైజుతో ఒకటి తీసుకోండి. మీకు అక్కడ దొరకకుండా నా దగ్గర ఉంటాయి. 1500 పూరా సెట్ ఉంటుంది మొత్తం. ఇది కుర్మా యంత్రం. ఈ కుర్మా యంత్రాన్ని మనము దీని లోపల వేయాలి. వేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్మమే, దీని మీద శ్రీయంత్రం, దాని మీద మళ్ళీ కుర్మం ఉంటుంది, శ్రీయంత్రం. ఇది ఏంటంటే ఇది వాస్తు దోషాన్ని, నరఘోష, నరదిష్టిని తీసేస్తుంది. దీని లోపల ఇట్లా పెట్టాలి. ఇది యంత్రం లేనిది పనిచేయదు. కొందరు ఏం చేస్తున్నారు, కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నారు. అయితే దీని లోపల నీళ్ళు పోయాలి, కింద కుర్మా యంత్రం ఉండాలి. ఇది మన హాల్లో పెట్టండి. దీని ఫేస్ వచ్చేసి దీనికి ఏది ఈ కుర్మంది అంటే తాంబేలు ఫేస్ వచ్చేసి మన ఇంటి లోపలికి చూస్తున్నట్టు ఉండాలి. ఈ విధంగా చూస్తున్నట్టు ఉండాలి. ఉన్నట్టయితే మన ఇంటి లోపల నెగిటివ్ ఏది ఉన్నా కానీ లాగేస్తుంది. ఇది పెట్టుకొని చూడండి, మీకు 100% ఫలితం వస్తుంది. మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను పంపించేస్తాను. జై గురుదత్త.